ప్రియ రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. పోనీయక అనే వర్తమానం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు గత ఆదివారం మనందరితో కూడా మాట్లాడారు. మన జీవితాల్లో ఆధ్యాత్మికంగా వేటిని పోగొట్టుకోకుండా మనం కాపాడుకోవాలో, వేటిని మనం నిలుపుకోవాలో, వేటిని మనము భద్రం చేసుకోవాలో దేవాది దేవుడు ఎన్నో ఆత్మీయ విషయాలు గత వారం మనతో మాట్లాడారు. నేను గత వారం చెప్పాను, మన భౌతికమైన వాటిని ఎన్నిటినో మనం పోనివ్వకుండా ఏ రీతిగా జాగ్రత్తగా కాపాడుకోవటానికి ప్రయత్నం చేస్తామో, దేవుని సన్నిధిలో కూడా ఆత్మీయ జీవితం విషయంలో కూడా సమయాన్ని పోగొట్టుకోకుండా, రక్షణను పోగొట్టుకోకుండా, పరిశుద్ధాత్మను పోగొట్టుకోకుండా, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకోకుండా, ఆత్మీయతను పోగొట్టుకోకుండా, దేవుడిచ్చిన తలాంతులను, ఆత్మ ఫలములను, వరములను పోగొట్టుకోకుండా మరి జాగ్రత్తగా మనము వాటిని ఏం చేయాలంట? కాపాడుకోవాలని, నిలుపుకోవాలని, ప్రభు వచ్చే వరకు కూడా వాటిని కలిగి ప్రభు పరిచర్యలో వాడబడుతూ దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండాలని గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడారు. ఈరోజు వర్తమానం కొరకు ఒక మాటను పరిశుద్ధ గ్రంథములో నుండి చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకులారా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వర్తమానం యొక్క అంశం ఏంటంటే ఎన్నాళ్ళు. వర్తమానం యొక్క అంశం ఏంటండి? నాతో చెప్పండి. ఎన్నాళ్ళు. నా వైపు చూడండి, అందరూ కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. ఈరోజు వాక్య అంశము ఎన్నాళ్ళు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనములో దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. సహజంగా సమాజంలో ఈ మాట ఆయా సందర్భాల్లో మనుషుల నోటి నుండి కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? వింటూ ఉంటాం. వివాహం విషయమేమి, ఉద్యోగ విషయమేమి, వ్యక్తుల దగ్గర రావాల్సిన ధనం విషయమేమి, ఇవ్వాల్సిన వ్యక్తుల దగ్గర కావచ్చు. ఎన్నాళ్ళు ఊరుకోమంటారు? ఎన్నాళ్ళు మౌనంగా ఉండమంటారు? ఎన్నాళ్ళు మేము ఆగాలి? ఎన్నాళ్ళు ధనం ఇవ్వకుండా ఆలస్యం చేస్తారు? ఎన్నాళ్ళు ఎదురు చూడాలి? ఉద్యోగం కోసం లేక వివాహం కోసం. ఇలా సమాజంలో చాలా మంది నోటి నుండి కూడా ఈ మాటలు మనం ఏం చేస్తూ ఉంటాం? వింటూ ఉంటాం. ఎన్నాళ్ళు? ఒకవేళ ఈ ప్రశ్న నీ జీవితంలో ఉండుండొచ్చు. ఈ మాట చాలా పర్యాలు నీ జీవితంలో నువ్వు పలికుండొచ్చు. అయితే ఈ రోజు నీతో దేవుడు పలకాలని మాట ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీతోనే ఈ మాట దేవుడు తెలియజేయాలని, నీకే ఈ మాటను
తెలియచేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్నాళ్ళు నువ్వు ఇటు అటు తిరుగుతావు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యొక్క ఆ జీవితాలను, ఇశ్రాయేలు యొక్క స్థితిగతులను, పరిస్థితులను మనం చూస్తే వారు తడబడుతున్నట్టుగా, వారు నిలకడ లేని వారుగా, స్థిరత్వం లేని వారుగా, కదిలిపోయేవారుగా, ఇటు అటు తిరుగులాడేవారుగా, అటుక గంతు ఇటుక గంతు వేసేవారుగా, వారి జీవితాల్లో స్థిరమైన భక్తి, స్థిరమైన ఆత్మీయత, నిలకడిగిన జీవితాలు ఇశ్రాయేలు ప్రజలలో కనబడకపోవటం వలన, మాటి మాటికి వారు దేవునికి దూరం అవటం వలన, మాటి మాటికి వారు విగ్రహాల వైపు చూడటం వలన, మాటి మాటికి వారు పాపానికి ఆకర్షితులవుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలతో ఇర్మియా భక్తుని ద్వారా, ఎన్నాళ్ళు మీరు ఇటు అటు తిరుగుతారు? ఎన్నాళ్ళు మీరు ఇటు అటు తిరుగుతారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటు అటు ఎవరు తిరుగుతారు? ఎవరు తిరుగుతారండి? పరిశుద్ధ గ్రంథములో యోబు విషయంలో దేవుని దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళిన అపవాది, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని అడిగితే ఏం సమాధానం చెప్పింది? నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. ఇటు అటు తిరిగే లక్షణం ఎవరిదంట? చెప్పాలి. ఎవరిది? అపవాదిది. వాడు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. మరి ఇశ్రాయేలు ప్రజలతో కూడా దేవుడు ఏమంటున్నారో తెలుసా? మీరు ఇటు అటు తిరుగుతున్నారు అంటే మీరు అపవాది సంబంధమైన క్రియలను కలిగి ఉన్నారు. వాడు ఎలాగునా తిరుగులాడుతూ ఉంటారో మీరు కూడా మీ జీవితంలో ఏం చేస్తున్నారంట? తిరుగులాడుతూ ఉన్నారు. తిరుగులాడుతూ ఉన్నారు. దేవుని మీద వారు గురి నిలబడలేదు. దేవుని మీద వారు లక్ష్యము ఉంచటం లేదు. దేవునిని విడిచి వారు తిరుగుతున్నట్లుగా మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తున్నాం. అందుకని దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళయ్యా నేను ఎదురు చూడాలి? ఎన్నాళ్ళు మీరు ఇటు అటు తిరుగుతారు? ఇర్మియా గ్రంథంలోనే రాయబడిన మరొక మాట, నా ప్రజలు నన్ను విడిచి 2 నేరాలు చేశారు. నా ప్రజలు ఎన్ని నేరాలు చేశారంట? 2 నేరాలు చేశారు. ఒకటేంటో తెలుసా? జీవజలంలో ఓటైన నన్ను విడిచిపెట్టారు. రెండవది, నీళ్లు నిలవని తొట్లను వారి కొరకు తొలిపించుకున్నారు. మొదటిదేమో దేవుణ్ణి విడిచిపెడుతున్నారంట. రెండోదేమో దేవుళ్ళు కాని వాటి వైపు ఏం చేస్తారంట? వాళ్ళు తిరుగుతూ ఉన్నారంట. దేవుడు బాధపడుతున్నాడు. 2 నేరాలు చేస్తున్నారు. ఈరోజు నీవు కూడా దేవుణ్ణి విడిచి తిరుగుతున్నావా? అయితే నువ్వు దేవుని సన్నిధిలో నేరం చేస్తున్న వ్యక్తివే, నువ్వు పాపం చేస్తున్న వ్యక్తివే. దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా, దేవునికి ప్రాముఖ్యతనివ్వకుండా, దేవుని వైపు నువ్వు గురి నిలపకుండా, దేవుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేస్తున్న నీ జీవితంలో నువ్వు నేరం చేస్తున్న వ్యక్తివే, నువ్వు పాపం చేస్తున్నటువంటి వ్యక్తివే. జీవజలముల ఓటైన దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేస్తున్నారంట? నీళ్లు నిలవని తొట్లను, అసలు ఉపయోగమే లేవు, ప్రయోజనం లేవు వాటి వల్ల వీటికి ఏ మాత్రమో మేలు కలగదు. మేలు చేసే దేవుణ్ణి విడిచిపెట్టి మేలు చేయని ఏమంటని సృష్టిలో ఉన్న వాటిని ఏం చేస్తున్నారంట? మనుషులు ఆశ్రయిస్తా ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, లోకము పాపం వైపు ఆకర్షితులై దేవుణ్ణి విడిచి తిరుగుతూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళు నీవు ఇటు అటు తిరుగుతావు? ఇక్కడ ఉన్న మనల్ని కూడా అడుగుతున్నాడు, నీ ఆత్మీయ జీవితంలో స్టెబిలిటీ లేదు, స్థిరత్వం లేదు, నిలకడ లేదు. అటు గంతు ఇటు గంతు వేస్తున్నావు, 2 పడవల మీద కాలు వేస్తా ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నీకు స్థిరత్వం వస్తుంది? ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నిలకడగా ఉంటావు? ఎప్పుడు నువ్వు దేవుని మీద లక్ష్యం ఉంచుతావు?
ఎప్పుడు దేవుని మీద గురిపు కలిగి నీ విశ్వాస యాత్రను ముందు కొనసాగిస్తావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంట? మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి మీకు ఒక మాట చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అక్కడ రాయబడిన మాటలు శ్రద్ధగా వినాలి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. చూడండి, అహాబు రాజు ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తున్న కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా గారు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితిని చూస్తే వారందరూ జీవము గల దేవుని విడిచిపెట్టేసి బయలు దేవతను ఆరాధిస్తా ఉన్నారు. అహాబు, యెజెబెలు అలాగున ఇశ్రాయేలీల ప్రజల మనస్సును దేవుని వైపు నుండి విగ్రహాల వైపు, దేవతల వైపు తిప్పివేశారు. ఇప్పుడు ఇశ్రాయేలీలందరూ బయలు దేవతను ఆరాధిస్తా ఉన్నారు, పాపం చేస్తున్నారు, వ్యభిచరిస్తూ ఉన్నారు. విగ్రహారాధన అంటే వ్యభిచారమే కదండి. వ్యభిచరిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుళ్ళు కాని వాటికి వారు పూజిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ప్రవక్త అయిన ఏలియా గారికి హృదయంలో చాలా వేదన, బాధ కలిగి ఇశ్రాయేలు ప్రజలందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడతా ఉంటారు? ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే ఆయనను అనుసరించండి, రండి అని చెప్పి కర్మేలు పర్వతం మీదకి ఇశ్రాయేలీల్ని, బయలు ఆరాధికులందరినీ కూడా పోగు చేశాడు. ఇశ్రాయేలీలు 2 తలంపుల మధ్యలో ఉన్నారు కదా, వారు 2 తలంపులను నుండి వారిని విడిపించి ఏక మనస్సును వారికి కలిగించి వారి మనస్సు దేవుని మీద ఆనుకునేలాగా చెయ్యాలనేది ఎవరి ప్రయత్నం అండి? ఏలియా ప్రయత్నం. ఏలియా గారికి చాలా బాధ కలిగింది ఇశ్రాయేల్ యొక్క ప్రవర్తనను బట్టి. వారిని చూసి, ఎన్నాళ్ళు మీరు ఇలా ఉంటారు? ఎన్నాళ్ళు మిమ్మల్ని దేవుడు సహిస్తాడు? ఎన్నాళ్ళు మీరు దేవుని జీవం గల దేవుణ్ణి విడిచిపెడతా ఉంటారు? మాటి మాటికి ఆయనను బాధిస్తూ ఉంటారు, ఆయన దుఃఖపరుస్తూ ఉంటారు, ఆయన కార్యాలు చూస్తూ కూడా, ఆయన ద్వారా మేలులు అనుభవిస్తూ కూడా, ఆయన ద్వారా అన్నిటినీ మీరు కలిగి ఉంటూ కూడా ఆయనను విడిచి మీరు ఎన్నాళ్ళు విగ్రహాల వైపు తిరుగుతారు? రండి అని చెప్పి కర్మేలు పర్వతం మీద వారందరిని సమకూర్చి సవాల్ చేసి, ప్రియమైన బిళ్ళరా, అక్కడ యెహోవాయే దేవుడని అక్కడ అందరికీ కూడా ఏం చేశాడంట? బయలుపరిచాడు. ఎవరో తెలుసా? ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు తను బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. తను ఎలాంటి గొప్ప దేవుడో, ఎంత గొప్ప దేవుడో, నీ పక్షంగా ఎలాంటి కార్యాలు చేయగలిగిన వాడో, నేను ఏ రీతిగా ఆయన రక్షించాడో, ఏ రీతిగా తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడో, సంఘంలో చేర్చాడో, నీ పక్షంగా, నీ కుటుంబం పక్షంగా ఎన్నెన్ని మేలులు ఆయన చేశాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరిగి కూడా ఈరోజు తప్పిపోతున్నావా? ఎరిగి కూడా ఈరోజు పడిపోతున్నావా? ఎరిగి కూడా ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నావా? తడబడుతూ ఉన్నావా? 2 తలంపుల మధ్యలో ఉంటున్నావా? విమర్శ కలిగిన వ్యక్తిగా నీవు ఉంటున్నావా? దేవుణ్ణి విడిచి తిరుగులాడుతూ ఉన్నావా? ఇది మంచిది కాదు ప్రియ దేవుని బిడ్డ. ఏంటండి? ఇది మంచిది కాదు. దేవుణ్ణి విడిచి తిరగటం మంచిది కాదు. నా మాటలు అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు ఏలియా భక్తుడు. మీరు 2 తలంపుల మధ్య ఉండొద్దు.
ఎవరు దేవుడో మీ అందరూ తెలుసుకోవాలి. ఆయననే మీరేం చేయాలంట? వెంబడించాలి. ఆ చరిత్ర అంతా కూడా మనకి తెలుసు. ఆ అధ్యాయంలో ఉన్న పాఠం అంతా కూడా మనకు తెలుసు. ముందు బయలు ప్రవక్తలు 850 మందిని ఏ రీతిగా బయలుకు ప్రార్థన చేయమన్నాడు. ఆ దహన బలి ఏ దేవుడైతే అగ్ని చేత కాల్చివేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడని ఏలియా బయలు ప్రవక్తలతో సవాలు విసిరితే వారు ఉదయం నుండి సాయంత్రం దాకా బయలుకు ప్రార్థన చేస్తా ఉన్నారు. వారి దేవతకు విగ్రహానికి పూజలు చేస్తా ఉన్నారు. కానీ ఎంత మాత్రం కూడా వారి ప్రార్థనలు ఏమవ్వలేదంట? ఫలించలేదు. వారు కత్తులతో వారి శరీరాన్ని కోసుకున్న, వారి దేహంలో నుండి రక్తము కారుతున్న దేవుడు అనేవాడు ఉంటే కదా వారి మీద జాలి పడటానికి. అయ్యో నా ప్రజలు నా కోసం ఒక కత్తులతో వారి శరీరాన్ని కోసుకుంటున్నారే, రక్తాన్ని కారుస్తున్నారే అని దిగిరావటానికి దేవుడైతే కదా. అవి ఒట్టి బొమ్మలు, వాటిలో జీవం లేదు, అవి ఏమీ చేయలేవు. కానీ ప్రజలు వాటిని ఏం చేస్తున్నారంటండి? నమ్మి పూజిస్తా ఉన్నారు. ఏలియా అంటున్నాడు, సాయంత్రం వరకు అవకాశం ఇచ్చినా ఏది వల్లగాలేదు. కానీ ఏలియా భక్తుడు ఆకాశం వైపు కన్నులెత్తి ఒక చిన్న ప్రార్థన చేశాడంట. దేవాన్ని మహిమను కనపరుచుకో, నీవే నిజమైన దేవుడు అని రుజువుపరుచుకోమని ఒక చిన్న ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలి పశు మాంసాన్ని ఏం చేసిందంట? బుగ్గి చేసేసింది, కాల్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని ద్వారా యెహోవాయే నిజమైన దేవుడని ప్రజలందరూ తెలుసుకునేలాగా ఏలియా భక్తుడు చేశాడు. ఆ రోజు 850 మంది బయలు ప్రవక్తలు చంపబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతవరకు తడబాటులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, రెండు తలంపుల మధ్యలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, వారందరూ ఎలుగెత్తి కేకలు వేస్తూ అంటున్నారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన్ని ఆరాధిస్తాం, ఆయననే అనుసరిస్తాం, ఆయననే మేము వెంబడిస్తాం. ఈరోజు ఈ మాటలు వింటుండగా నువ్వు కూడా ఏం చెప్పాలో తెలుసా? నీ రెండు తలంపుల మధ్యలో నుండి బయటికి రా, విమర్శలో నుండి నువ్వు బయటికి రా, నిలకడ లేని స్థిరత్వం లేని నీ బ్రతుకుల నుండి బయటికి రా, తడబాటును తొలగించుకొని ఇటు అటు తిరిగే పరిస్థితి నుండి నువ్వు బయటకు వచ్చి, ఇదిగో యేసయ్యే నిజమైన దేవుడు, ఆయన నేను గట్టిగా పట్టుకుంటాను, ఆయన నేను వెంబడిస్తాను, ఆయన నేను విడిచిపెట్టను, ఆయన వైపే నేను లక్ష్యం ఉంచుతాను, ఆయన వైపే నేను గురి ఉంచుతాను, ఆయనను విడిచి తిరగను అని ఈరోజు నీవు నేను చెప్పవలసిన వారమై ఉన్నాం. నిన్ను నన్ను ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఎన్నాళ్ళు పడుతూ లేస్తూ ఉంటావు? ఎన్నాళ్ళు తడబడుతూ ఉంటావు? ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్యలో ఉంటావు? ద్విమనస్సును కలిగి ఉంటావు? ఎన్నాళ్ళు దేవుణ్ణి విడిచి తిరుగుతావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నాళ్ళు వ్యర్థమైన దానిని ప్రేమిస్తావు? ఎంతకాలం నీ హృదయంలో దుష్ట అభిప్రాయములను కలిగి ఉంటావు? ఎన్నాళ్ళు నా నామమును నిర్లక్ష్యం చేస్తావు? ఎంతకాలం పవిత్రత నమ్మకుండా నీ జీవితాన్ని అలాగే ఉంచుతావు? ఇవన్నీ నా మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉండే ఇవన్నీ చూపించడానికి టైం చాలదు కాబట్టి నేనే మీకు చెబుతున్నాను. ఎంతకాలము వ్యర్థమైన దానిని మీరు ప్రేమిస్తారని కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఎన్నాళ్ళు మీరు దుష్టాభిప్రాయాలు మీ హృదయంలో కలిగి ఉంటారు? దేవుని సన్నిధికి వస్తున్న కొంతమందికి ఎన్నాళ్ళైనా వారి హృదయంలో ఉన్న దుష్ట అభిప్రాయాలు, ఇతరుల మీద ఉండేటువంటి ఆ ద్వేషాలు, ఇతరుల మీద ఉండేటువంటి కొన్ని విషయాలు, వారి దుష్ట అభిప్రాయాలు వారి హృదయాల్లో నుండి పోనే పోవు. ఎంత వాక్యమైన ఇవ్వండి, ఎంత ప్రార్థన అయినా చేయండి, ఎంతగా దేవుని సన్నిధికి వచ్చినా హృదయములో ఎక్కడో పాపం గూడు కట్టుకొని ఉంటది. దుష్ట అభిప్రాయాలు, మోసపు ఆలోచనలు, దురాలోచనలు ఇవి మనిషిలో ఉండి వారి జీవితాన్ని పతనం చేస్తానే ఉంటాయి, దేవునికి దగ్గర కానివ్వకుండా. దేవుడు అంటాడు, ఎన్నాళ్ళు మీ హృదయాల్లో దుష్ట అభిప్రాయాలు కలిగి ఉంటారు? ఇంకా అంటున్నాడు దేవుడు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారంట? వ్యర్థమైన వాటినే ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో అశాశ్వతమైన వాటి మీదే మనుషుని మనసంతా. అవునా కదా?
దేనిని ప్రేమిస్తున్నాడండి మనుషుడు? ఈ లోకంలో ఏదో ఒక రోజు నశించిపోయేదాన్నే మనుషుడు ప్రేమిస్తున్నాడు. కానీ నిత్యము ఉండే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిత్యము ఉండే దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయన నిత్యము ఉండే దేవుడు, ఆయన యుగ యుగాలు ఉండే దేవుడు, నిరంతరము జీవించే దేవుడు, మరణము లేనటువంటి దేవుడు. ఆయనను ప్రేమిస్తున్నావా? ఆయన ఇచ్చే పరలోకాన్ని ప్రేమిస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమిస్తావు? ఇప్పుడైనా ఏం చేయమన్నాడు? దేవుణ్ణి ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, సేవకుడిని ప్రేమించు, ఆత్మీయులను ప్రేమించు, దేవుడిచ్చే పరలోకాన్ని ప్రేమించు. వ్యర్థమైన వాటిని ప్రేమించటం మానుకో. ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయాలు నీ హృదయంలో ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చినా కానీ నీ హృదయం మారకపోతే, నీ హృదయంలో ఉన్న పాపం పోకపోతే, నీ హృదయంలో ఉన్న మోసం పోకపోతే, ఆ ఘోరమైన వ్యాధి కలిగిన నీ హృదయం మారకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతాడు, అమ్మ ఎన్నాళ్ళు ఇంకా? ఇర్మీయా గ్రంథంలో రాయబడి ఉంది కదా 17వ అధ్యాయంలోనా, హృదయము చెప్పాలి అన్నిటికంటే మోసకరమైనది, అది ఎందుకు కొంతమంది అప్పుడప్పుడు మర్చిపోతా ఉంటున్నారు వాక్యాలు కూడా. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము? అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీమయా. అంతరంగమును పరిశీలించు యేసయ్యా, స్థిర మనసుతో నీ దారిలో సాగనీమయా. నా హృదయనే కోవెలగా మలసుకోవయ్యా, నిలచిపోవయ్యా. నా మదినే కోవెలగా మలసుకోవయ్యా, నా హృదయలో రారాజుగా నిలచిపోవయ్యా. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా? మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా? మనసున్న మంచి దేవా. ఒక మాట చదవండి పరిశుద్ధ గ్రంథంలో నుండి, హోషేయ గ్రంథం 8:5 చదవండి ఒకసారి. హోషేయ గ్రంథం 8:5 ఒకరు చదవండి. ఆయన నీ దూడను విగ్రహమును విసర్జించును, నా కోపం వారి మీదకి రగులుకొనెను. ఎంతకాలము వారు పవిత్రత నందజాలుకొందురు. ఎంతకాలము నీవు పవిత్రత నందజాలుకుంటావు? అది ఇశ్రాయేలు. చాలు. ఎన్నాళ్ళు నీవు నా నామమును నిర్లక్ష్యము చేస్తూ ఉంటావు? దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ప్రజలతో మాట్లాడాడు, ఈనాడు సంఘములతో దేవుడు ఏం చేస్తున్నాడు? నా వైపు చూడండి, బయట ఉన్న వారు కూడా నిద్రపోబాకండి దయచేసి. ఎంతకాలం పవిత్రతను అందజాలకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సన్నిధికి వస్తూ కూడా మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, బాప్తిసాలు పొందకుండా ఎంతకాలం? ఎంతకాలం? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, ప్రియ దేవుని బిడ్డ, నిన్నే. నీ పాపమును వదులుకోవా? నీ పాపమును విడిచిపెట్టవా? నీ పాపపు స్థితిని తొలగించుకోవా? దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు కదా. ఆయన రక్తములో నీ పాపములని కరగటానికి ఆయన ఇష్టపడుతుండగా, ఆయన నిన్ను పిలుస్తూ ఉండగా, నీ భారాన్ని ఆయన దగ్గర దించుకోవడానికి ఆయన సన్నిధిలోకి వచ్చి పాప క్షమాపణ పొంది, మారు మనసు పొంది, నువ్వు రక్షణ పొందాలని, నువ్వు పవిత్రత పొందాలని, నువ్వు పరిశుద్ధపరచబడాలని, ఆయన రక్తంలో నువ్వు కడగబడాలని దేవుడు కోరుకుంటుంటే ఎన్నాళ్ళు ఇంకా నువ్వు పవిత్రతను అందకుండా ఉంటావు? అపవిత్రంగానే ఉంటావు, మురికిగానే ఉంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది ఎలాగ ఉన్నారంట? అపవిత్రతగానే ఉన్నారు, మురికిగానే ఉన్నారు. రక్షణ పొందలేదు, పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు, బాప్తిసాలు పొందలేదు. ఒకవేళ పొందినా కొంతమంది ఇంకా
ఆ బురదలో పడుతూ మురికిని అంటించుకుంటూ ఇంకా పవిత్రత నొందకుండానే జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రులైపోయిన స్థితిలో ఉంటున్న వారు కూడా ఉన్నారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు నువ్వు పవిత్రతను అందకుండా ఉంటావు? ఎన్నాళ్ళు నీ పాపమును విడవకుండా ఉంటావు? నీ పాపం విషయమై పశ్చాత్తాపపడకుండా ఎన్నాళ్ళు ఉంటావు అని దేవుడు ఈరోజు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనందరం ఏం పొందాలంట? పవిత్రత పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎన్నాళ్ళు నా నామమును నువ్వు నిర్లక్ష్యం చేస్తావు? దేవుణ్ణి ఏం చేస్తున్నారు? చాలా మంది ఏం చేస్తున్నారండి? దేవుణ్ణి నిర్లక్ష్యం. నాకు అనిపిస్తుంది కొన్ని పర్యాయాలు మనుషుల మీద ఉన్నంత లక్ష్యం, లేకపోతే మనుషులకు ఇచ్చేటువంటి ఆ ప్రయారిటీ నిజంగా దేవునికి కూడా కొంతమంది ఎవరో. అవును కదా? అధికారులకు ఇస్తాం, మన చుట్టాలకి ఇస్తాం, మన బంధువులకి ఇస్తాం, మన ఆత్మీయులకి ఇస్తాం, మనం ప్రేమించే వారికి ఇస్తాం, ఇంకా మన స్నేహితులకి ఇస్తాం, మన ఇంటి వారికి ఇస్తాం. ఏమిస్తాం? ప్రాధాన్యతనిస్తాం, వారందరినీ లక్ష్యం ఉంచుతాం. కానీ దేవుడు అంటున్నాడు ఆయన నామాన్ని మాత్రం ఏం చేయట్లేదంట, లక్ష్యం ఉంచట్లేదు. చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని నామాన్ని నిర్లక్ష్యం చేస్తున్నా. నీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే గనక నిన్ను నిర్లక్ష్యం చేస్తే నువ్వేమైపోతావు? ఏమండి, నీవేమైపోతావు? ఆయన మన మీద లక్ష్యం ఉంచుతున్నాడు కాబట్టే బతికిపోతున్నాం. మనవలే ఆయన కూడా మన మీద నిర్లక్ష్యము చూపితే మనం ఏమైపోతాం? రే దేవుని బిడ్డలారా, నా మాటలు వింటున్నారు కదా? ఇంకా చెప్పలేము మనం ఏమైపోతాం అనే దాని గురించి మనము ఊహించలేము, చెప్పలేము. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను నిర్లక్ష్యము చేయక మునిపే నీ నిర్లక్ష్యమైన జీవితాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఆయన నామాన్ని నిర్లక్ష్యం చేయటం మానుకో. అన్ని విషయాల్లో దేవునికి ప్రాధాన్యతనివ్వటం నేర్చుకో. అన్ని విషయాల్లో దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వటం నేర్చుకో. దేవునికి ప్రాముఖ్యతనివ్వటం నేర్చుకో. దేవునికి సమయాన్ని ఇవ్వటం నేర్చుకో. దేవుణ్ణి ముందు పెట్టడం నేర్చుకో. అప్పుడు ఆయనకి నువ్వేమిచ్చినట్టు? ప్రాధాన్యతనిచ్చినట్టు, ఆయన మీద నువ్వు లక్ష్యం ఉంచినట్టు. అందుకనే ప్రభు అంటున్నాడు, ఎంతకాలం ఎన్నాళ్ళు నా నామాన్ని నిర్లక్ష్య పెడతారు? ఈరోజు ఒకవేళ నువ్వు నిర్లక్ష్య పెడుతున్నావా? చాలా పర్యాలు మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేవారు ఉన్నారు. ఒక వారం వస్తే ఒక వారం కనపడరు, ఒక వారం వస్తే 3 వారాలు రారు. మరలా ఎప్పుడు కనపడతారు? మరలా బల్లారాధనలో కనపడతారు, మరలా బల్లారాధనలో కనపడతారు. ఇది నిర్లక్ష్యం కాదా? దేవుని సన్నిధికి క్రమంగా రాకపోవటం నిర్లక్ష్యం కాదా? ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు దేవుణ్ణి? నిన్ను ప్రేమించి నీకు ఆయుష్నిస్తూ నీ పక్షంగా ఎన్నో కార్యాలు చేస్తున్న దేవుణ్ణి, నిన్ను కనుపాప వలె కాపాడిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి ఎంతకాలం ముందు కొనసాగుదాం అనుకుంటున్నావు? ఎంతవరకు నీ ఆటలు దేవునితో? ఏమండి, ఆయన నిర్లక్ష్యం చేస్తే చెప్పండి, ఆయన నిర్లక్ష్యం చేస్తే మన బ్రతుకులు ఏమవుతాయి? మన జీవితాలు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించేయండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇవన్నీ వాక్యంలో రాయబడినవే. ఎన్నాళ్ళు మీరు నా నామమును నిర్లక్ష్యం చేస్తారు? ఎన్నాళ్ళు మీరు మీ హృదయాల్లో దుష్ట అభిప్రాయములు కలిగి ఉంటారు? ఎంతకాలం మీరు వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎన్నాళ్ళు మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటారు? ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్యలో మీరు తడబడుతూ ఉంటారు? ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. ఎన్నాళ్ళు నా ఆజ్ఞలను మీరు గైకొనకుండా ఉంటారు? చూడండి, నిర్గమాకాండం ఒకసారి. నిర్గమాకాండం 16వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకళ్ళు. నిర్గమాకాండం 16:28. మీరు ఎన్నాళ్ళ మట్టుకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనల్లరో? ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేతో ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు.
ఐగుప్తులో నుండి దేవుడిని వారిని విడిపించాడు. మనం గమనిస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత వారందరూ ఉత్సవాలు చేసుకున్నారు, విందులు చేసుకున్నారు, చిందులు వేశారు, దేవుడిని స్తుతించారు. అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆనందించారు, సంతోషించారు. కానీ 16వ అధ్యాయంలోకి వచ్చేపాటికి అంతలోకి దేవుడిని ఏం చేశారంట? మర్చిపోసేశారు, నిర్లక్ష్యం చేశారు. అంతలోకి దేవుడిని మర్చిపోతున్నారు, అంతలోకి ఆయనని విడిచిపెట్టేస్తున్నారు. ఆయన ఆజ్ఞలను గైకొనలేదు, ఆయన కట్టడలను గైకొనలేదు, ఆయన మాట వినటానికి ఇష్టపడతలేదు. ఆయన ఒకటి చెబితే వీరు మరొకటి చేస్తున్నారు, వారు ఆయన ఒకటి చెబితే మరొకటి చేస్తున్నారు. ఆయన ఒక మార్గాన్ని బోధిస్తే వారు మరొక మార్గంలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తామన్నారు. మోషేతో దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళయ్యా వీరు నా ఆజ్ఞలను గైకొనకుండా ఉంటారు? ఎన్నాళ్ళు వీరు నా మాట వినకుండా ఉంటారు? ఇశ్రాయేలు ప్రజల గురించి రాసిన మాటల్లోనే కీర్తనల గ్రంథంలో రాశారు ఈ మాట. దావీదు అంటాడు, ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల, పూర్తి చేయండి, నా ఎందుకు చూస్తారు? ఇశ్రాయేలు నీవు నా మాట వినిన ఎడల ఎంత ఎదిగిపోయారమ్మా మీరు అందరూ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు చెప్పే మాటలు కూడా మీకేమవట్లేదు, గుర్తుంటలేదు. ఇశ్రాయేలు నువ్వు నా మాట వినిన ఎడల ఎంత మేలు. మాట అంటే మేలు, కానీ ఇశ్రాయేలు ఏమింటలేదంట? మాట వినటలేదు. దేవుడు ఆయా సమయాల్లో మోషేతో మాట్లాడుతూ, కోపపడుతూ, బాధపడుతూ, అయ్యా వీరు లోబడనల్లని ప్రజలు, వీరు మాట వినని ప్రజలు, నా మాట వినటలేదు, నా ఆజ్ఞలను గైకొనటలేదు, నా కట్టడలను గైకొనటలేదు, ఎన్నాళ్ళు నేను వీరిని సహించాలి? ఎన్నాళ్ళు ఇలాగే ఉంటారు వీళ్ళు? వింటూ మట్టుకు వింటున్నారు కానీ వారి హృదయములు ఏమైపోతున్నాయి? మందం అయిపోతున్నాయి, క్రొవ్వుతున్నాయి, నా మాట వినకుండా. అహంకారం ఎక్కువైనప్పుడు, హృదయంలో కొవ్వినప్పుడు, దేహంలో మదించినప్పుడు, మందం అయిపోయినప్పుడు ఏం చేయరంట? ఇంట్లో వాళ్ళ మాట కూడా చాలా పర్యాలు పిల్లలు ఏం చేయరు? వినరు. పెద్దల మాట కూడా ఏం చేయరంట? వినరు. ఎవరి మాట కూడా వినరు. ఎందుకంటే వారి హృదయాలు క్రొవ్వినాయి, వారు మదించారు. అహంకారము, ఆంబాము వారిలో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి కూడా అలాగే ఉంది. దేవుడు అంటున్నాడు, వారు హృదయాలు కొవ్వినాయి, వారు నా మాట ఏం చేయట్లేదంట? వినటం లేదు, నా మాట వినటలేదు. ఇదే మాట మరొక చోట కూడా అంటాడు, చూడండి, సంఖ్యాకాండం చదవని ఆ మాట. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మోషేతో దేవుడు అంటున్నాడు, వారు మాటి మాటికి దేవుణ్ణి దుఃఖపెడుతూ నిర్లక్ష్యం చేస్తూ ఆయన ఆజ్ఞలు గైకపోవటాన్ని బట్టి దేవుడు బాధపడి అంటున్నాడు, అయ్యా మోషే వీళ్ళందరినీ నశింపజేసి నీలో నుండి జనాంగాన్ని నూతనంగా మరలా ఏం చేస్తాను? తీసుకొస్తానయ్యా. వీరు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, నా మాట వింటలేదు. ప్రియమైన పిల్లరా, మోషే దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ప్రాధేయపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా అలా చేస్తే నీ నామం ఏమైద్ది? చుట్టూ ఉన్న ప్రజలు నీ గురించి విన్న సంగతులన్నీ ఏమవుతాయి? ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు మీరు అటు ఇటు తిరుగుతారు? ఎన్నాళ్ళు నా ఆజ్ఞలను మీరు గైకొనకుండా ఉంటారు? ఎన్నాళ్ళు నా నామాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారో, అలక్ష్యం చేస్తారో? ఎన్నాళ్ళు వ్యర్థమైన వాటిని మీరు ప్రేమిస్తారు? ఎంతకాలం మీ హృదయంలో దుష్టాభిప్రాయాలను మీరు కలిగి ఉంటారు? ఇవన్నీ మానుకోమని ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఇకనైనా సమయం లేదు, ఇప్పుడైనా నీ బ్రతుకును మార్చుకో.
నీ ప్రవర్తన మార్చుకో, నీ క్రియలను మార్చుకో, నీ స్థితిని మార్చుకో. ఇదిగో నిలకడ కలిగి ఉండు, స్థిరమైన బుద్ధి కలిగి ఉండు, కుడి ఎడమలకు త్రొట్టెల్లకుండా దేవుని సన్నిధిలో తిన్నగా ఉండు. ఆయన సన్నిధిలో నీ జీవితాన్ని సరి చేసుకో, బాగు చేసుకో అని దేవుడు మనతో ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వర్తమానం వింటుండగా ఇక్కడ ఇక్కడ ఉన్న వారిలో మనలో ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఉంటే, ఒకవేళ తడబడుతున్న వారు ఉన్నా, దుష్ట అభిప్రాయాలు ఎంత బాగా దేవుని సన్నిధికి వస్తున్నా మనసులో ఉన్న అభిప్రాయాలు మారవు. కొంతమందికి ఆ మనసులో మోసపు ఆలోచనలు, దురాలోచనలు, దుష్ట సంబంధమైన ఆలోచనలు ఇంకా వారి హృదయాల్లో ఉంటాయి. ఎంతగా దేవుని సన్నిధికి వస్తున్నా అవి మనుషుల ఎడలు వ్యక్తపరుస్తూనే ఉంటారు, బయట చూపిస్తూనే ఉంటారు. వారు దేవుని పిల్లలుగా మందిరంలో కనపడతారు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత వారు అపవాది సంబంధులుగా కనబడుతూనే ఉంటారు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎంతకాలం పవిత్రతను అందకుండా ఉంటావు? ఎంతకాలం పవిత్రతను అందకుండా ఉంటావు? రక్షణ పొందకుండా ఉంటావు? మారు మనసు పొందకుండా ఉంటావు? పాపాన్ని విడిచిపెట్టకుండా ఎంతకాలం జీవిస్తావు? దేవుడు చెప్పినట్టుగా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అంట. రక్షణ పొందటానికైనా, పాపాన్ని విడిచిపెట్టడానికైనా, నీ మనసును స్థిరపరచుకోవటానికైనా, మారు మనసు పొందటానికైనా, నీ హృదయంలో ఉన్న వాటన్నిటిని తొలగించుకోవటానికైనా, వ్యర్థమైన దానిని విడిచిపెట్టడానికైనా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మంచి సమయం. దేవుడు నీకేం చేస్తున్నాడు? ఇస్తా ఉన్నాడు. వాక్యం వింటుండగా మన జీవితాలు ఏమవ్వాలి? మార్చబడాలి. మరొక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఆ 18:3 యెషయా గ్రంథం, యెహోషువ గ్రంథం, యెషయా చెప్పానా? సారీ, యెహోషువ గ్రంథం 18:3. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లా నేను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరుచుకొని వెళ్లకుండా. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. వారు దరిదాపు ఐగుప్తు నుండి కనానుకు వచ్చిన తర్వాత కూడా దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చిన ఆ కనానును స్వతంత్రించుకోకుండా ఇంకా వారు తడవ చేస్తా ఉన్నారంట. ఇశ్రాయేలు 12 గోత్రాల వారు కూడా. దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఐగుప్తులో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో నేను మిమ్మల్ని ప్రవేశపెడతాను, అక్కడ మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటది ముందుగానే, ఇదిగో ఇశ్రాయేలు పర్వతములారా, యెరూషలేము పర్వతములారా, నా ప్రజలను చెరలో నుండి తీసుకొని వస్తాను, నా ప్రజలను బంధకములో నుండి తీసుకొని వస్తాను, వారిని ఇక్కడ నివసింపజేస్తాను, వారిని ఇక్కడ స్థిరపరుస్తాను. ఈ లోపే ఇదిగో చెట్లు మీరు ఫలించాలి, చక్కని వర్షములు ఈ భూమి మీద కురవాలి, ఫల వృక్షములు పెరగాలి అని ఆ చెట్లకి ఆ చుట్టూ ఉన్నటువంటి అన్నిటికీ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. నా ప్రజలు వచ్చేపాటిగా ఇక్కడ ఏముండాలంట? మంచి ఆహారం ఉండాలి, మంచి ఫలములు ఉండాలి, వారు చక్కగా తృప్తి పొందేటట్టుగా అన్ని ఫలించాలని యెషయా గ్రంథములో దేవుడు చెట్లకు ఆజ్ఞాపిస్తున్నాడంట, భూమికి ఆజ్ఞాపిస్తున్నాడంట, చక్కని ఫలములు ఫలించాలని. ఏమండి రాయబడినటువంటి మాట. ఇంత శ్రద్ధ దేవుడు ఆయన ప్రజల మీద నిలిపి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలనుకుంటే అక్కడికి వచ్చి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంట? దానిని స్వాధీనపరుచుకోకుండా తడవు చేస్తా ఉన్నారు. అందుకనే యెహోషువ భక్తుని ద్వారా అంటున్నాడు, దేవుడు మీకు ఇస్తానన్న ఆ దేశాన్ని స్వాధీనపరచుకోకుండా ఇంక ఎన్నాళ్ళు మీరు తడవ చేస్తారు? ఎన్నాళ్ళు దాన్ని స్వతంత్రించుకోకుండా ఉంటారు? దాని విషయమై ఎంతవరకు మీరు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అని యెహోషువ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, మనం కూడా దేవుని విషయంలో ఏం చేస్తున్నామంట? తడవ చేస్తా ఉన్నాం. ఒక మాట చెప్తాను మీ అందరికీ. దరిదాపు 2024 సంవత్సరాల క్రితం
యేసుక్రీస్తు ప్రభువుల వారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ప్రజలందరి పాపములను తొలగించుట కొరకు మనందరి పాపాన్ని తన మీద వేసుకొని ఆ శిలువలో మనకు బదులుగా ఆయన ఏం చేశాడంట? మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు, ప్రాణం పెట్టాడు, విలువైన రక్షణ మనకిచ్చాడు, పాప క్షమాపణ మనకిచ్చాడు. ఇవ్వటమే కాదు, ఇదిగో మీరు ఈ భూమి మీద కాదు ఉండేది, మీరు ఎక్కడ కాదు నివసించేది. మీరు ఎక్కడ నివసిస్తారంట? నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు నాతో కూడా ఎక్కడ? పరలోకం. మనం ఇందాక పాడుకున్నాం కదండి, పాడదామా ఒకసారి? మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా. మన యొక్క నివాసము పరలోకమందున్నది, రానయ్యున్న రక్షకుని ఎదుర్కొన సిద్ధపడుమా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదమ్మా. ఈ తెగులు నీ గుడారము సమీపించదయా, అపాయమేమియో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన నివాసం ఎక్కడుంది? పరలోకం అందున్నది. ఆయన ఈ భూలోకానికి వచ్చింది దేనికి? మనకు పరలోకాన్ని ఇవ్వటానికి. తనతో కూడా పరలోకములో మనం నివసించినట్లుగా మన కొరకు ఆ పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఆ పరలోకములో ప్రభువు ఉన్నాడు. రెండవ రాకడలో మధ్యాకాశంలోనికి వచ్చి సంఘాన్ని ఆ పరలోకానికి ఏం చేయాలనుకుంటున్నాడు? తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. అయితే ఆ పరలోకానికి వెళ్ళటానికి నువ్వు సిద్ధమేనా? ఏమండి? లేదా దాని విషయంలో నువ్వు ఇంకా తడవ చేస్తున్నావా? పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశం విషయంలో ఇశ్రాయేలు ఎలాగున్నారంట? తడవ చేస్తా ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినా దానిలోకి వెళ్తాక ఇంకా తడవ చేస్తా ఉన్నారు. ఈరోజు నీకు కూడా పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఒక గొప్ప నివాసాన్ని పరలోకంలో ఆయన సిద్ధపరిచాడు. అయితే ఆ పరలోకానికి వెళ్ళటానికి నువ్వు తడవ చేస్తున్నావా? సిద్ధపడుతున్నావా? ప్రభు రాగక్కడ త్వరగా ఉంది, ఆయన రాబోతూ ఉన్నాడు. మరి తడవ చేయకుండా పరలోకానికి వెళ్ళటానికి సిద్ధపడతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఎదుర్కోవడానికి సిద్ధపడతావా? ఆలోచించేయండి ఒకసారి. లేదా ఇశ్రాయేలు వల్ల ఇంకా తడవ చేస్తూ నీ జీవితంలో ఉన్నావా? ఆలస్యం చేస్తూ నీ జీవితంలో ఉన్నావా? దేవుడిచ్చే ఆ గొప్ప బహుమానాన్ని పొందుకునే స్థితిలో ఉన్నావా? పోగొట్టుకునే స్థితిలో ఉన్నావా? ఒకసారి దేవుని బిడ్డ మనందరం కూడా ఆలోచించేయాలి. ఎన్నాళ్ళు మీరు ఆ దేశాన్ని స్వాతంత్రించుకోకుండా తడవ చేస్తారు? పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఏం చేశారంట? తడవ చేసిన వాళ్ళు ఉన్నారు. సొదొమ గొమొర్రాలో నుండి బయటికి రండి అయ్యా అంటే లోతు భార్య వాళ్ళందరూ ఏం చేశారంట? తడవ చేశారు. ఇది కాలిపోబోతుంది, చచ్చిపోతారా, బయటికి రండి అంటే వారు తడవ చేశారు. కనికరం కలిగిన దేవుడు దేవదూతల ద్వారా వారిని ఏం చేశాడంట? బయటికి తీసుకొని వచ్చాడు. ఇంకా సౌలుగా ఉన్న పౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ దమస్కులో దేవుడు దర్శించి తిననని వీధిలోనికి వచ్చి ఒక ఇంటిలో కూర్చుకొని 3 దినాలు ప్రార్థన చేస్తూ గురుడివాడిగా సౌలు ఉన్నప్పుడు అననీయ అనే దైవజనుడిని పంపించి అతని కళ్ళు తెరిపించి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని సౌలు తన నోట నుండి ఒప్పుకున్న తర్వాత అననీయ అంటాడు, ఇంకెందుకు తడవ చేయటం? నువ్వు లేచి ఏం పొందు? బాప్తిసం తీసుకో, ఇంకా తడవ చేయొద్దు. ఈరోజు పరలోకానికి వెళ్తానికి తడవ చేస్తున్నావు, బాప్తిసం పొందటానికి తడవ చేస్తున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఇంకా నువ్వు తడవు చేయొద్దు, సిద్ధంగా ఉండు దేవుణ్ణి ఎదుర్కోవటానికి, ఈ లోకాన్ని విడిచి వెళ్ళటానికి, రక్షణ పొందటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ఉండటానికి ఏం చేయాలంట? సిద్ధంగా ఉండాలి. చాలా విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు. ఎన్నాళ్ళు
అనే వర్తమానం ద్వారా ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగుతావు, ఎన్నాళ్ళు పవిత్రతను అందుకుంటావు, ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేస్తావు, ఎన్నాళ్ళు అటు ఇటు తిరుగులాడుతూ ఉంటావు, ఎన్నాళ్ళు దుష్టాభిప్రాయాలను కలిగి ఉంటావు, ఎన్నాళ్ళు నా ఆజ్ఞలను గైకొనకుండా ఉంటావు, ఎన్నాళ్ళు నీకు ఇచ్చిన దేశం కొరకు సిద్ధపడకుండా దాన్ని స్వతంత్రించుకోకుండా తడవు చేస్తావు అని ఆనాడు ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో కూడా ఏం చేస్తానంటది మాట్లాడుతున్నాడు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇక ఆలస్యం లేదు, ఎన్నాళ్ళు అనేది నీ జీవితంలో ఇక ఉండకూడదు, ఇదిగో ఇప్పుడే అనే రీతిగా నీవు నీ జీవితాన్ని ఏం చేసుకోవాలంట, మార్చుకోవాలి. దేవుడు అటు కృప మన అందరికీ అనుగ్రహించునుగాక. ఇప్పుడే రక్షణ పొందుదముగాక, ఇప్పుడే మన హృదయాలను మార్చుకొందుముగాక, ఇప్పుడే పవిత్రత నొందుదముగాక, ఇప్పుడే ప్రభు యొక్క రాజ్యము కొరకు ఆ పరలోకం కొరకు సిద్ధపాటు కలిగిన వారంగా దేవుని సన్నిధిలో బ్రతుకుదముగాక, దేవుని యందు లక్ష్యం ఉంచుదముగాక, మనలో ఉన్న దుష్ట అభిప్రాయాలను తొలగించుకుందుముగాక. ఇప్పుడే, ఎన్నాళ్ళు అనేది కాదు, ఇప్పుడే మన జీవితాలను మన బ్రతుకులను దేవునికి అప్పగించి దేవుని మార్గంలో మనం ఏం చేయాలంట, జీవించుదముగాక. ఆమేన్.